బ్రూక్ మళ్ళీ ఆ చిలక జోషన్ చూసావా? చూసాను సీనియర్. ఏం చెప్పింది? మ్యాచ్ మొదలయ్యేలోపు మనకి అస్సాం ట్రైన్కి టికెట్స్ బుక్ అవుతాయంట. హై బ్రూక్, అది చూస్తేనే అన్ని జరుగుతాయంట. ఏం జరిగిందో చెప్పురా. చిలక జోషన్ చెప్పింది ఈ రోజు ఇండియా బ్యాట్స్మెన్ బాల్ ని స్టేడియం బయటకు పంపుతారని. అయితే మన బౌలింగ్ ఏమవుతుంది? బౌలింగ్ కాదురా, మనమంతా ఫీల్డింగ్ చేసి బాల్ ఎత్తుకుంటాం. జరుగుతుందంతా. ఆర్చర్, ఈ చిలక జోషం నిజమైతే అప్పుడు మనం ప్లేయర్స్ కాదురా, బాల్ కలెక్టర్స్. ఇంత ఇండియా ఫ్యాన్స్ ఎందుకురా స్టేడియంలో? ఇది ఇండియా మ్యాచ్ కాదురా, ఇది ఇండియా ఫెస్టివల్. ఇంత సౌండ్ లో ఎలా ఆడాలి? ఇది సౌండ్ కాదురా, ఇది సెమీఫైనల్ వార్నింగ్. మ్యాచ్ మొదలవక ముందే టెన్షన్ వచ్చింది. ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాలేదురా, ఇది ట్రైలర్ మాత్రమే. బట్లర్, ఒక డౌట్ అడగాల? ఏంటి బ్రూక్, ఇది సెమీఫైనల్ మ్యాచ్ స్టేడియం కదా? అవును. అయితే ఇండియా ఫ్లాగ్స్ ఎందుకురా? అది ప్రేక్షకులురా. ప్రేక్షకులా? నాకు చూస్తే ఇది మొత్తం ఇండియా ఆర్మీలా కనిపిస్తుంది. అదేమీ కాదు బ్రూక్. అయితే అసలు భయం ఏంటో తెలుసా? ఏమిటి? ఈ ఫ్లాగ్స్ కంటే ఇండియా బ్యాట్స్మెన్ షాట్స్ ఎక్కువ ఎగరబోతున్నాయి. సూర్య, ఈ బాల్ 150 స్పీడ్ ఎంతైనా పర్వాలేదు, నేను కొట్టేది 360 డిగ్రీ షాట్. అదేంటి, నువ్వు వేసిన బంతి స్టేడియం మొత్తం తిరిగి బౌండరీకి వెళ్తుంది. సంజు, ఈ బాల్ స్పెషల్. ఏం స్పెషల్? స్లో బాల్. అయ్యో, నువ్వు స్లో బాల్ వేస్తే నేను స్లోగా చూస్తూ 6 కొట్. ఈ రోజు ఇండియా బ్యాటింగ్ దో ఎవరికి డేంజర్. సంజు కాదు, అయితే ఎవరు? సూర్య, అతను 360 డిగ్రీ షాట్స్ కొడతాడు. ఓ ఇంగ్లాండ్ బౌలర్స్ వినండి, నా యాటిట్యూడ్ తో సగం చంపుతా, మిగతా సగం ఈ బ్యాట్ తో ముగిస్తా. రే, నేను దుబే, నాకు మెంటల్ వచ్చిందంటే మీరు వేసే ప్రతి బాల్ స్టేడియం బయట దుప్పలో పడుతుంది. ఇంగ్లాండ్ బౌలర్లకి వార్నింగ్. అయ్యో బ్రూక్, ఈ క్రౌడ్ చూసావా? అవునరా, వీళ్ళ వాళ్ళకం చూస్తే మనల్ని లండన్ కి పంపించేటట్లేదు, నేరుగా అస్సాం కి పంపించేటట్టున్నారు.